ఎన్టీఆర్ జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, సీతారామరాజు జిల్లా, అన్ని జిల్లాలు ఎవరు చేశారు. కానీ మరి ఇక 170% మంది దళితులు ఉన్నటువంటి ఈ జిల్లాలో అంబేద్కర్ పేరు పెట్టడానికి మనం ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఉద్యమం చేశాం, సాధించుకున్నాం కూడా. అంటే అంబేద్కర్ అడుగు పెట్టిన ఈ నేల, అంబేద్కర్ అనుయాయులు టీవీ రమణయ్య గారు లాంటి వాళ్ళు పరిపాలించినటువంటి ఈ నేల ఎంతో అంటే దానిపైంది మనందరికీ కూడా ఒక ఆత్మగౌరవాన్ని చేపట్టింది. ఎందుకంటే ఇక్కడున్న దళితుల్ని వేరే జిల్లాలో లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్న దళితుల్ని మనం పోల్చి చూస్తే ఈ జిల్లాలో ఉన్న దళితులందరూ కూడా అంటే ఏ కులానికి తీసుకోకుండా ఎంతో ఆత్మగౌరవంతో ఎంతో అంటే ఉన్నతంగా బ్రతుకుతున్నటువంటి దళితులు ఉన్నారు ఇక్కడ. మరి ఇలాంటి దళితులు ఉన్న ఈ చోట మనకందరికీ కూడా రక్షణ అనేటువంటి ఎందుకంటే మిత్రులారా, అంటే ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ మాటలు వినండి. ఈ భారతదేశం మొత్తంలో స్త్రీలకు ఈ రోజున ఎంతో కొంత రక్షణ కలుగుతుందంటే దానికి కారణం మహేష్ కుమారి మాయావతి గారు, ఆవిడ అధికారంలో ఉన్నటువంటి సమాజ్ పార్టీ. ఎందుకంటే ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అనేది ఒక భయంకరమైన రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ అంటే మన రాష్ట్రానికి 10 రెట్లు పెద్దది. అలాంటి రాష్ట్రంలో అక్కడ స్త్రీల మీద అత్యాచారం జరిగితే పోలీస్ స్టేషన్లో కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరు. అలాంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో మహేష్ కుమారి మాయావతి గారు ఒక దళిత కుటుంబంలో పుట్టినావిడ. మనందరి సహాయంతో అంటే దళితులందరి సహాయంతో ఆవిడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా మీకు? దళిత స్త్రీల మీద కాదు, ఏ స్త్రీ మీద అన్యాయం జరిగినా సరే 1,75,000 మంది క్రిమినల్స్ ని ఒక్క సంవత్సరంలో జైల్లో పెట్టి అక్కడ అత్యాచారాలను లేకుండా చేయడం జరిగింది. మరి అంటే దళిత స్త్రీలు కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ తీసుకునేవారు కాదు. ఆవిడ ఏం చేస్తారంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక దళిత ఎస్ఐ ఉండాలని చెప్పేసి 1,00,000 ఉద్యోగాలు ఆవిడ శాంక్షన్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా దళిత ఉద్యోగాలు పెట్టి ఈ కంప్లైంట్లన్నీ రికార్డు చేసి ఎవరి మీద అత్యాచారం, ఎవరి మీద అన్యాయం జరిగినా సరే అది ఆ క్రిమినల్స్ అందరినీ శిక్షించి ఎన్కౌంటర్ లో చంపేసి చాలా వేల మంది అయితే రాష్ట్రానికి పారిపోయారు. అంత గొప్ప ఉదాహరణ అక్కడ చూపించింది. కాబట్టి ఈ రోజున దేశం మొత్తం మీద బహుజన సమాజ్ పార్టీ అంటే ప్రతి ఒక్కరూ చదువుతారు, ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ ఈ రోజున దేశం మొత్తం ఉన్నటువంటి మూడో పెద్ద పార్టీ. మీకు తెలుసు, మూడో పెద్ద పార్టీ మూడోదైనప్పటికీ కూడా మీరు ఏ నియోజకవర్గం వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళండి, బహుజన సమాజ్ పార్టీ నాయకుడిని కార్యకర్తలు అంటే మిగిలిన అన్ని పార్టీలు మిగిలిన అందరి అధికారులు కూడా మనకి గౌరవిస్తారు. ఎందుకంటే మాన్యవర్ కాశీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి ఎక్కడో కోచీలు పట్టుకుని నోటుల ముట్టి కాకపోతున్నటువంటి సామాన్యమైనటువంటి దళితులందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ వీరులుగా తీర్చిదిద్ది వాళ్ళందరి చేత ఎమ్మెల్యే గారు ఎంపీలు గారు గెలిపించి మరి ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి హక్కుని ఆ యొక్క అధికారాన్ని మనకి సాధించి పెట్టారు. కాబట్టి ఈ దేశంలో ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ అంటే ప్రతి ఒక్కరూ భయపడతారో గౌరవిస్తారు. ఈ రోజున స్త్రీల మీద ఏదైనా అత్యాచారం జరిగితే మొట్టమొదటిగా ముందుకు వచ్చేది బహుజన సమాజ్ పార్టీ. ఇతర పార్టీల దళితులు కూడా మాట్లాడరు. బహుజన సమాజ్ పార్టీలో ప్రతి కార్యకర్త మహేష్ కుమారి మాయావతి గారు ఎట్లాంటి అత్యాచారం జరిగినా సరే ముందుకు వచ్చి మరి దాన్ని ఖండించడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎందుకు చెప్తానంటే స్త్రీలకు ముఖ్యంగా యువకులకు భవిష్యత్తు అంతా కూడా అంటే యువకులకి స్త్రీలదే భవిష్యత్తులు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం నాడు ఎలాగైతే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటే దాదాపు 7-8% వీళ్ళందరూ 90% ఎస్సీలకు బీసీలను పరిపాలించారు. అలాగే ఎప్పటికీ కూడా మనం పరిపాలించాలని చెప్పేసి మన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ అందించినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళీ పాత యుగంలోకి స్త్రీలందరినీ కూడా ఇంట్లో పెట్టి హింసించే యుగంలోకి మళ్ళీ దళితులందరినీ కూడా వాళ్ళ కులంతో